ఇటీవల కాలంలో చోటు చేసుకున్న కందుకూరు ఇన్సిడెంట్. అంతకుముందు మీరు గమనిస్తే ప్రకాశం జిల్లాలో ఒక టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి గారిని వాళ్ళ పార్టీ వాళ్ళే హత్య చేస్తే ఇమ్మీడియట్ గా వాలిపోయారు పార్టీ నాయకత్వం. కందుకూరులో మరి ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిని మరి తమాషా ఏంటంటే ఇద్దరు కూటమి వాళ్ళే, ఒకళ్ళు తెలుగుదేశం, ఇంకోళ్ళు జనసేన సానుభూతి పరులు నాయకులు. మేము అధికారంలో ఉన్నాం, మేము ఏం చేసినా చెల్లుతుందనే ధోరణితోటి నిందితుడు, ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆయన నిందితుడే. ఆయన మాట్లాడినంతా వీడియో వైరల్ అయిన తర్వాత కూడా ఎందుకు సార్ అంత నింపాదిగా కాపు సంఘాలన్నీ కూడా రోడ్డెక్కి ఆందోళన చేస్తుంది తాకగాని గవర్నమెంట్ ఎందుకు రాలేకపోయింది? యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ అంటే మనం ఏం చేసినా చెల్లుతుందే అనే ధోరణి ఆ స్థానిక నాయకులు వ్యక్తం చేసినట్టే అగ్రనాయకత్వంలో కూడా అదే ధోరణి ఉందా? నిజానికి ఇది చాలా నేనుగా మాట్లాడాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది అది. ఉమ్. దాన్ని డీటెయిల్డ్గా మనం ఇంకొంచెం పరిణామాలు డెవలప్మెంట్స్ అయిన తర్వాత మరొక సందర్భంలో మాట్లాడుకుందాం. కానీ ఒక్క మాటగా ఇప్పుడు నేను దాన్ని చెప్పేది ఏంటంటే, అసలు జనసేనలో ఏ శ్రేణులైతే ఉత్సాహంగా అధినాయకుడు చెప్పినటువంటి ప్రకటనకి అనుగుణంగా వాళ్ళు వ్యవహరించారు, మనస్ఫూర్తిగా కూటమిని సపోర్ట్ చేశారు. చేసిన ఫలితం ఏంటి అనేది ఈ రోజున వాళ్ళు కొంతమంది లోలోపల ఇదవుతున్నారు. కొంతమంది ఏంటి ఇదేంటి ఇలా చేశామని చెప్పి ఇదవుతున్నారు. ఇక ఇంకొక వ్యక్తులు కాస్త ఒక అడుగు ముందుకేసి, ఏది మన తాడేపల్లి ఎమ్మెల్యే లాంటి వ్యక్తులు, బొలిశెట్టి సత్య లాంటి వాళ్ళు కొంచెం బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఆ స్థాయి లేనటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు మాట్లాడటం వల్ల ఏంటంటే పార్టీలో నుంచి బహిష్కృతులైన పరిస్థితి కూడా మనం చూసాం. ఇది అక్కడ జరుగుతున్న తంతు. మీరు ఏమైనా ఇదవ్వండి, ఏదేమైనా సరే కూడా మనం ఇంకో 15 ఏళ్ల పాటు ఇలా కలిసి ఉండాల్సిందే అని చెప్పిన సాక్షాత్ వాళ్ళ అధినాయకుడే మాట్లాడుతున్నప్పుడు ఇక ఆ పార్టీలో డెమోక్రసీ అనేది లేదు. వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి కూడా వాళ్ళు చెప్పుకునే లేని పరిస్థితి ఉంది కాబట్టి, సరే అది ఏమవుతుందనేది చూద్దాం. దాని గురించి మనం అందుకే చెప్తున్నా, చాలా డీటెయిల్డ్గా మరొక సందర్భంలో మనం మాట్లాడుకుందాం. రైట్ సార్. లిక్కర్ కేసు సరే, గడిచిన 5 ఏళ్లలో బీభత్సంగా లిక్కర్ దందా నడిచింది. ఆ గోతాల్లోకి డబ్బులు ఎత్తుకొని దాన్ని బంగారు బిస్కెట్లోకి మార్చి విదేశాలకు తరలించారు. ఇలాంటి రకరకాల ఆరోపణలు నిందలు చేశారు. ఇంతలో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. కోర్టు ఏమో యాజ్ ఎ జ్యూరిస్ట్ గా మీకు తెలుసు, కోర్టు నోటీస్ చేసిన 161, 164 స్టేట్మెంట్లని ప్రమాణంగా ఎలా తీసుకుంటాం, అవి ఆధారాలు ఎలా అవుతాయి? ఒకవేళ మీరు వాళ్ళు చెప్పారని మీరు చెప్పినా మేము నమ్మే పరిస్థితి లేదు, వీ వాంట్ ఫ్యాక్చువల్ ఎవిడెన్స్ అని చెప్పేసి కోర్టు అంది. సో ఆయనకి బెయిల్ అలా ఇచ్చిన మరుసటి రోజే ఇది బయటకు వచ్చింది. ములకల్ చెరువు ఫ్యాక్టరీ, అది అది ఇబ్రహీంపట్నం దాకా అక్కడి నుంచి క్వార్టర్ బాటిల్స్ నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాయి. ఈ నెట్వర్క్, ఈ నెక్సస్ చూస్తే సార్, ఈ 15 నెలలుగా నిజంగా గవర్నమెంట్ నోటీసులో లేదా హఠాత్తుగా బయటపడిపోయింది ఇది? ఖచ్చితంగా నేను అనుకోవటం ప్రభుత్వ నోటీసులు అయితే ఉండి ఉండదు. ఎందుకంటే ఇది పొలిటికల్ గవర్నెన్స్. మీరందరూ కూడా మా మా పాలిటీషియన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పిన ఎగ్జిక్యూటివ్స్ కానీ వెరీ స్టార్టింగ్ మీటింగ్లోనే చెప్పిన తర్వాత ఏమవుతుందంటే సహజంగా మనకెందుకు వచ్చిన తలకాయ నొప్పి ఇదంతా అని చెప్పని చాలా చోట్ల చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఏంటంటే పాలిటీషియన్స్ వీళ్ళంతా కూడా చెలరేగిపోయారు. అండ్ మోర్ ఓవర్ ఏంటి, పూర్తిగా ఒక భూతాన్ని, ఈ మద్యం అనేటువంటి భూతాన్ని సీసాలో బంధించి దానికి ప్రభుత్వ సంకెళ్ళు వేసి ప్రభుత్వం ద్వారానే దీన్ని మేము అమ్మిస్తాము, ఎంతవరకు అంతవరకే నువ్వు ఓపెన్ అవ్వాలి, అంతకు మించి ఓపెన్ అవ్వడానికి వీల్లేదని దానికి సంకెళ్ళు వేసి ఒక నిర్ణీత సమయాన్ని కూడా ఏర్పాటు చేసి 9 గంటల తర్వాత 10 గంటల తర్వాత ఆ మద్యం దొరకడానికి వీల్లేదని చెప్పని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళు నిర్వహించారు. ఫలితంగా ఏంటంటే మద్యం తాగే వాళ్ళ సంఖ్య కూడా చాలా తగ్గిందనేది గణాంకాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అవును. అటువంటి మద్యం భూతాన్ని బిరడా తీసేసి ఒక్కసారిగా వదిలేయటంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ భూతం అనేటువంటిది చెలరేగిపోయి అనేక మంది తాగుబోతుల్ని కబళించేటువంటి పరిస్థితి వచ్చింది. దాని ఫలితంగానే ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు, ఆ బెల్ట్ షాపుల్లోనేమో కల్తీ మద్యం, ఇది విచ్చలవిడిగా అయిపోయింది. ఇది దీని వెనక అసలు నిజానికి ఇంకొకటి నా అబ్జర్వేషను, మొలకల చెరువులో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని దాడి చేసేంత వరకు కూడా నేను అనుకోవటం, బహుశా ఈ ఎక్సైజ్ అధికారులకు కూడా అక్కడ అంత పెద్ద వ్యవహారం నడుస్తుందని తెలియదు. మామూలుగా అంతకుముందు ఉమ్. గతంలో 2-3 చోట్ల రైడ్ చేశారు, పట్టుకున్నారు కల్తీ మద్యాన్ని. అదే దీంట్లో అనుకొని ఉంటారు వాళ్ళు, అదే దీంతోనే వెళ్ళారు. తీరా చూస్తే అక్కడ ఏకంగా ఒక చిన్న సైజు ఫ్యాక్టరీ ఉందనేసరికి యావత్తు వాళ్ళు విస్తుపోయారు, యావత్ రాష్ట్రం విస్తుపోయింది. దానితో నేను అనుకోవటం సర్కారు అధిష్టానం కూడా, టీడీపీ అధిష్టానం కూడా విస్తుపోయింది అనేటువంటి మాట ఇంత
వల్ల ఇది వచ్చిందని. కానీ చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలి కాబట్టి దానికి ఏం చేయాలని కొంత షాక్లో ఉండి కొన్ని రోజుల తర్వాత తేరుకొని మరికొన్ని రోజుల తర్వాత అసలు దీన్ని కూడా వైసీపీ మీదకే తోసేస్తే ఎలా ఉంటుందని దానికి ఒక బకరా అని ఎవరుంటారని ఆలోచించి దానికి ఈ జోగి రమేషే బెటర్ అనుకొని, ఎందుకంటే జోగి రమేష్ ఇబ్రహీంపట్నంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డెన్ని ఆయన దాన్ని ఎక్స్పోజ్ చేశాడు. సో ఇది బాగుంది అనుకున్నారు వాళ్ళు, ఆ విధంగా దాన్ని కథ అల్లారు. కానీ నేను అనుకోవటం కనీస మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో కనీస మాత్రం స్పృహ ఉన్నటువంటి ఏ ఒక్కరూ కూడా ఈ కట్టు కథని నమ్మే పరిస్థితిలో లేరనేది వాస్తవం. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్లు సైతం చచ్చా మరి ఇదేంటి ఇంత రాజకీయం ఏంటి, రాజకీయాలు చేయొచ్చు, ప్రత్యర్థుల మీద మనం కలబడొచ్చు, కానీ ఇంత దారుణంగా వ్యవహరించడం బాగోలేదని కొంతమంది సీనియర్లు సైతం వ్యాఖ్యానిస్తున్న మాట కూడా ఇక్కడ గమనార్హం. సార్, యాజ్ ఎ జ్యూరిస్ట్, చట్టాన్ని మీరు దాని దగ్గర నుంచి సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారుగా, నాకు ఒక సందేహం సార్. ఒక అక్యూజ్డ్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు, ఇంట్రాగేషన్ లేదా ఆబ్లిక్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. నడుస్తున్నప్పుడు దానికి సంబంధించిన సమాచారాన్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఐచ్ఛికంగా తనంతట తానుగా వెల్లడించడం మనం ఇంతకుముందు చూసాం. కానీ ఆ నిందితుడిని వాళ్ళు క్వశ్చన్ చేసేప్పుడు ఆయన మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనుమతి లేకుండా బయటకు ఎట్లా వచ్చేసారు? లేకపోతే అసలు ఆ అంతకుముందే ఆయన చెప్పాడు? అంటే సౌత్ ఆఫ్రికాలో ఆయన టోన్ వేరు, గన్నవరంలో దిగిన తర్వాత ఆయన టోన్ వేరు. ఇన్వెస్టిగేషన్ జరిగింది అని అందరూ భావించినప్పుడు ఆయన మాట్లాడినట్టుగా బయటకు వచ్చిన వీడియోలో ఆయన టోన్ వేరు. ఇప్పుడు మనం గతంలో చూసాం, దాని మీద చాలాసేపు చర్చలు జరిగినాయి. అసలు ఆ రోజున ఆయన ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు వేసుకున్న డ్రెస్సు, ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు ఉన్నటువంటి డ్రెస్ కూడా ఒకటే. అంటే ఇది ఆ తర్వాత జరిగిన వీడియోనే తప్ప ముందు జరిగిన వీడియో కాదు. అది తర్వాత ఇంకా రెండు మూడు లాజికల్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఆయన మొబైల్ పారేసాను అన్నాడు, పోయింది అన్నాడు బాంబేలో. మరి మొబైల్ పోతే ఇది రికార్డ్ చేయడానికి ఎవరు ఇచ్చారు? అదే డ్రెస్సులో ఉన్నప్పుడు తదనంతరం జరిగింది అనేది వాస్తవం కాబట్టి ఎవరు ఇచ్చారు? అండ్ మోర్ ఓవర్ చాలా లాజికల్ పాయింట్ ఆయన, ఒక ఆయన పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసరే పాయింట్అవుట్ చేశాడు. ఆ, మా దగ్గర కన్ఫెషన్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా నిందితులు చాలా వినయంగా చేతులు కట్టుకొని ఉంటారు, ఆ బాడీ లాంగ్వేజ్ గమనించాలన్నాడు. చాలా వ్యాలిడ్ పాయింట్ అది. చేతులు అవును. కట్టుకొని వినయంగా కూర్చొని అవతల వాళ్ళు ఏదో ప్రాంప్టింగ్ ఇస్తామంటే ఆ ప్రాంప్టింగ్కి తగ్గట్టుగా వినయంగా సమాధానం చెప్తున్నాడు. మామూలుగా అతను మాట్లాడేటప్పుడు ఉండే బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది. పోలీసుల ముందు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తుంది ఏ విధంగా ఉందో అచ్చంగా అదే ఉంది కాబట్టి దట్ వాజ్ ఎ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ. అండ్ మోర్ ఓవర్ ఇందాక అడిగినట్టుగా అసలు అది బయటికి ఎలా వెళ్తుంది? కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా బయటికి వెళ్ళవు పోలీసుల అనుమతి లేకుండా. పోలీసులు కనుక డిస్క్లోజ్ చేస్తే అది వేరు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ ఆల్సో, ఇప్పుడు యాజ్ అ జ్యూరిస్ట్ అని అన్నారు కాబట్టి నాకున్నటువంటి లీగల్ అనుభవంతో చెప్పే ఒక పాయింట్ ఏంటంటే, కన్ఫెషన్ స్టేట్మెంట్స్ కూడా కోర్టు ముందు అవి బలమైన సాక్ష్యాధారాలుగా నిలబడే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే తక్కువ. సహజంగా పోలీసుల దగ్గర జరిగే కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా బెదిరించి అదిరించి బ్లాక్మెయిల్ చేస్తారు వాళ్ళు. అందుకని వాళ్ళు అక్కడ భయానికి చెప్పిన తర్వాత కోర్టు ముందు ఏం చెప్తారంటే నన్ను భయపెట్టారండి, ఆ, ఇలా చెప్పమన్నారు, చెప్పాను, ఇలా సంతకం పెట్టమన్నారు, పెట్టాను. మనం చూసాం రీసెంట్గా ఒక అతను గంజాయి కేసుకు సంబంధించి, ఆ, అతను ఎవరు, సువేంద్రారెడ్డి ఎవరు, సవీంద్రనాథ్ రెడ్డి. సవీంద్రనాథ్. సవీంద్రనాథ్, ఆ సవీంద్రనాథ్ని తీసుకెళ్ళి చెప్తే కోర్టు వారు అతను చెప్పింది విశ్వసించారు కదా, సంతకం పెట్టాడు, అతనితో బలవంతంగా సంతకం పెట్టించారు, చాలా తీవ్రంగా పరిగణించారు కదా ఆ కేసుని. కాబట్టి దానికి లీగల్ శాంక్టిటీ లేదు. అతను ఇచ్చే కన్ఫెషన్ స్టేట్మెంట్కి ఖచ్చితంగా లీగల్ శాంక్టిటీ ఉండదని నా ఒపీనియన్.